మార్నింగ్ ఎక్సర్సైజ్ అన్నమాట, గార్డెనింగ్ పని. అమ్మో రావటం కూడా కష్టమైన, మొత్తం అల్లుకుపోయింది. ఇటు పోకుండా అటెందుకు నీ హడావుడేంటే? అమ్మో అమ్మ అమ్మ, అసలు సంజమ్మ నుంచోనే అది కూర్చొనే వద్ద, దాని కింద నుంచి దూరం వచ్చేస్తుంది. అది సైజు నీ సైజు ఆగా పిట్టర్స్ చూడాలి అక్కడ. పెద్దలందరికీ నమస్తే, పిల్లలందరికీ హాయ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేము చాలా బాగున్నాం, మీరు కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు కాస్త తోట పని చేస్తున్నామండి. పొద్దున్నే వచ్చా, సాయంత్రం అంటే ఒకరోజు వీలవుతుంది, ఒకరోజు వీలు అవ్వట్లేదు. ఇంకా పొద్దున్నే చేసేసుకుందాము. ఎరువు కలుపుకుని పెట్టుకున్నాం కదండి, ఆల్రెడీ మీకు చూపించాను. ప్రీవియస్ వీడియో కనుక మిస్ అయ్యి ఉంటే నేను కామెంట్స్లో పెడతాను, ఆ వీడియో లింకు. ఏం వేసి కలిపాము ఏంటనేది మీకు వీడియోలో ఉంటుంది, చూడండి ఓకేనా. అది ఎరువేస్తూ ఇంకా గార్లిక్ వైన్ పూలు వచ్చినాయి, కానీ అనుకున్నంత బాగా రాలేదు. అంటే దాని మీద సొరతీగ వెళ్ళిపోయింది, నేను చూసుకోలేదు. దాంతో కొంచెం డిస్టర్బ్ అయిందనమాట. సంవత్సరం అంతా వెయిట్ చేసి ఇప్పుడు పువ్వులు రాకోకుండా అట్లా అయితే కొంచెం బాధగా అనిపించింది, కానీ తప్పదు, అయిపోయిన దానికి ఏం చేయలేం కదా. ఈ బచ్చల తీగ ఒకటి అండి మొత్తం అంతా అల్లేసుకుంది. ఇట్లా కొన్ని వేస్ట్ ఉన్నాయి, అవన్నీ తీసేయాలి. ఇక్కడ కూడా ఉంది బచ్చల తీగ, కొంచెం ఒక చోట ఉంటే చాలు, అది లేదంటే తోట మొత్తం పాకేస్తుంది. చూసారా, ఇదంతా కూడా గింజ వచ్చేసింది అనమాట. అంటే మనకి కాయలు ఇట్లా గెలలు కాయలు వస్తాయండి, భలే ఉంటాయి చూడ్డానికి. చిన్నప్పుడైతే ఇవి కోసి ఇట్లా వీటిని నలిపి ఆడేవాళ్ళము. ఇదిగోండి ఇట్లా కలర్ లాగా వస్తాయి, సిరకాయలు అంటారు తెలుసా, అవి వేర్లేండి, ఇంకు కాయలు. ఇది కూడా అలాగే వస్తుంది మన కలరు. సో ఇట్లా ఇవి మళ్ళీ ఈ రాలి మొత్తం అంతా కూడా గార్డెన్ నిండా వచ్చేస్తాయి. చూసి ఇంక ఇదైతే గింజలు పడుకోకుండానే చూసుకోవాలి. ఒకవేళ మొలిసినా కానీ తీసేయటమేనండి, ఎమ్మటే పెరగనివ్వద్దు, ఎందుకంటే ఎక్కువ చోట్ల అవసరం లేదు కనుక మనకి. ఇదంతా తీసేస్తున్నాం ఇప్పుడైతే. అమ్మో రావటం కూడా కష్టమైన, మొత్తం అల్లుకుపోయింది. అనవసరంగా మనం ఏదైతే పందిరి కట్టామో అది కూడా తెగిపోద్ది అనమాట, మనం లాగే లాగుడికి అట్టుంది. ఇక్కడ సొరతీగలు అవి పెట్టాం కదండి, అవి పెరుగుతున్నాయి. అందుకని కాస్త ప్లేస్ ఖాళీ చేయకపోతే ఈ అన్వాంటెడ్ స్టఫ్ ఇవన్నీ ఉన్నాయనుకోండి, పనికిరాని చెత్త అంతా అనవసరంగా గ్రీనరీ. ఇదిగోండి చక్కగా ఈ టైంలో భలే వస్తాయి పువ్వులు, గెలగెల నిండుగా వచ్చినప్పుడు బాగుంటుంది. ఇదిగోండి భలే మంచి ముట్టుకుంటే కనుక మనకి గార్లిక్ వైన్ ఆకుతుంపి వాసన చూసినా కానీ వెల్లుల్లి వాసన వస్తుంది. ఇంకా ఇదేంటంటే అదిగోండి సపోటా తీగ మీదకి వెళ్ళిపోతుంది, సపోటా చెట్టు మీదకి ఈ సొరతీగ వెళ్తుంది. ఇవన్నీ కూడా కొంచెం చూసుకుని ఇటు మళ్ళించాలి, లేకపోతే సపోటా చెట్టు పాడైపోద్ది. ఇట్లా ఈ పనులన్నీ చేసుకోవాలండి. ఇవాళ మార్నింగ్ ఎక్సర్సైజ్ అన్నమాట, గార్డెనింగ్ పని. కానీ డాక్టర్ ఏం చెప్తారంటే, నేను గార్డెనింగ్ చేస్తానండి, ఎప్పుడు వర్క్ ఉంటుందండి ఎట్లా అని చెప్తే, అవన్నీ ఏం కుదరవు అమ్మ, చెమట వచ్చే పని చేయాలి మీరు ఏదైనా. చెయ్యొచ్చు మంచిగా వాకింగ్, ఎందుకు చేయొద్దు, చెయ్యాలి. ఎట్లా అంటుంది చూడండి మా సునీత, చక్కగా మీరు మంచిగా వాకింగ్ చేయొచ్చు కదా మేడం. చేయొచ్చు, చెయ్యాలి కూడా, చేద్దాం, అన్నీ చేద్దాం. సరే నీకు ఇంత పందిరి వేసాను ఇక్కడ, ఇటు పోకుండా అటెందుకు పోయావే పిచ్చిదానా? నేను ఇష్టపడి పెంచుకున్న మొక్కలే పాడు చేస్తారు అన్నీ. వెళ్ళిపోయాడు బయట. జాగ్రత్తగా చూసి కట్ చేసుకోవాలి, లేకపోతే ఒక్కసారి పొరపాటుగా పనికొచ్చే కట్ చేసేస్తాం. ఇవ్వండి ఇట్లా ఈ ఎండిపోయిన ఆకులు ఇవన్నీ బాగు చేసుకుంటూ శుభ్రంగా మొత్తం ఈ తీగను సెట్ చేస్తున్నాము. ఈ గార్లిక్ వైన్ అయితే పాపం దీన్ని గాలాడేటట్టు చేశాను ప్రస్తుతానికి. ఇంకా సీజనే కదా, చలికాలం 2 రోజులు పోస్తుంది మంచిగా.
కానీ ఇది అండి మీరు నంబర్ చెప్తే దీనికి అసలు పూలు పూయిపోవడానికి ఇదిగోండి ఎక్కడికక్కడ ఇట్లా మొండిగా అయిపోతాయి అన్నమాట. ఇవి ఉడతలు ఏంటో ఇవి తింటున్నాయో నాకు భలే చిత్రంగా అనిపిస్తుంది. మరి ఉడతలు తింటున్నాయో పిట్టలు ఇటు చిగురు తినేస్తున్నాయో తెలవట్లేదు, కానీ అసలు చెట్టు పెరగట్లేదు చూడండి. అప్పటి నుంచి కొంచెమే వచ్చింది. అయిన వరకు అయితే మాత్రం మంచిగా బాగు చేసేసి కొన్ని మొన్న తెప్పించిన నారులో కొంచెం ఉంచాను కదండి, ఇక్కడ పెట్టడానికని 2 పాదులు టమాటో పాదులు పెట్టేసాము. ఇంకా పచ్చిమిర్చి అయితే మాత్రం అంతా తెగులది పోయి అంటే ముడిసిపోయింది కదా, ఆకు అంతా పోయి మంచిగా వచ్చింది. ఇంకా మట్టి కదిలిచ్చాం కదండి అంత నీట్గా. ఇంక ఇప్పుడు ఏంటంటే చక్కగా అంతా సెట్ అయిపోయింది. ఇట్లా అక్కడ కొంచెం కొంచెం కొత్తిమీర పోయాలి, మట్టి నీట్గా ఉంది కనుక. పచ్చిమిర్చి చూసారా మొత్తం అంతా పూత మీద ఉందన్నమాట, తెలుస్తుందండి. మొత్తం అంతా కూడా పూత పింద మీద ఉంది. సో ఈ వంగ చెట్లు కూడా బాగున్నాయి ఉంచేసి ఇంకా అన్నీ తీసి శుభ్రం చేసాము. ఇక్కడైతే మాత్రం కొంచెం ధనియాలు పోసానండి, ఇక్కడ ఒక లైన్ పోసాను. ఇంకా ఇదంతా కూడా క్లీన్ చేస్తాం కదా. సో ఎరువు వేయాలి. ఎరువు ఏంటి అనేది మీకు చూపించాను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో, అదొక్కసారి పెడతాను చూడండి కామెంట్స్లో, ఫస్ట్ కామెంట్లో పిన్ చేస్తాను చూడండి. ఇంకా ఇదంతా గార్డెన్ ఓడవాలి. ఇప్పుడు ఇక్కడతో అయితే ఆపేస్తున్నానండి. ఎరువు వేసుకోవాలి ముందు, వేసేసి కొంచెం పల్చగా వాటర్ కొట్టేసి ఇంకా గార్డెన్ ఊడ్చేది ఇప్పుడైతే ఊడుస్తాము, లేకపోతే సాయంత్రం. ఫ్రూట్ ప్లాంట్స్కి వాటికి కొంచెం చూసి ఎక్కువ వేసుకోవాలండి. బాగా నిమ్మ చెట్లు అవి కూడా కొంచెం పూత మీద ఉంది, వీటికి కొంచెం చూసి కొంచెం క్వాంటిటీ అనేది కొంచెం ఎక్కువ వేసుకోవాలి. మొత్తం అన్నిటికీ కూడా ఇప్పుడు మనం కలిపెట్టుకున్న ఈ ఎరువు ఏదైతే ఉందో ఇది వేసేసుకుందాము. చూసారు కదండి, ఈ రోజుకైతే ఈ మాత్రం పని అయింది తోటలో. ఎప్పటికప్పుడు చేసుకుంటా ఉంటే మనకి స్ట్రెస్ అనిపించదండి. సో అందుకే మీకు ఆల్రెడీ చెప్పున్నాను, ఇంకా మీదట రోజు కూడా 1 గంట ఖచ్చితంగా మినిమం గంట అయితే కేటాయిస్తాను అని చెప్పి. సో దానిలో భాగంగానే వాళ్ళు పొద్దున్నే వచ్చానమాట. సో మరి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి, అందరూ మొక్కలు పెంచాలి, ఆరోగ్యంగా ఉండాలి అని కోరుకుంటూ మీ సునీత.